చీపురుపల్లి పూసపాటి రేగ విశాలాంధ్ర విలేకరి గోవిందపై కొందరు వ్యక్తులు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు చీపురుపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. చీపురుపల్లి, గరివిడి, మెరకముడుధాం, గుర్ల మండలాలకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఉన్న విలేకరిపై భౌతిక దాడికి పాల్పడడం అమానుషమని, జర్నలిస్టుల భద్రతకు ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నిందితులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ సంతోష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఓకే సార్, రైట్. మనకి జర్నలిస్ట్ మీద దాడులు ఇది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ఏదైనా జర్నలిస్ట్ తప్పు చేస్తుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన కంప్లైంట్ చేయాలి, ఇంకోటి చేసి దాడులు చేయడం కరెక్ట్ కాదు. సో ఈ వ్యవస్థ మేము పోస్ట్మార్టం మా విలేకరుల మీద జరిగిన దాడికి సంబంధించి ఈరోజు చీపురుపల్లి స్థాయిలో ఉన్న జర్నలిస్టులను, ఈ మండల స్థాయిలో ఉన్న జర్నలిస్టులను కూడా నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన మీద దాడికి పాల్పడిన నిందితులను కూడా కేసు నమోదు శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి తహసీల్దార్ గారు ఇది విషయం చెప్పారు, మరోసారి అఫీషియల్గా చెప్తాను. మనకి జర్నలిస్టుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ఏదైనా జర్నలిస్ట్ తప్పు చేస్తుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన కంప్లైంట్ చేయాలి, ఇంకోటి చేయాలి, కానీ దాడులు చేయడం నిరసన అది కరెక్ట్ కాదు. సో ఈ వ్యవస్థ ఇప్పుడు మేము పోస్ట్మార్టం మా విలేకరి మీద జరిగిన దాడికి సంబంధించి ఈరోజు చీపురుపల్లి డివిజన్ స్థాయిలో ఉన్న జర్నలిస్టుని, ఈ మండల స్థాయిలో ఉన్న జర్నలిస్టులు అందరం కూడా నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన మీద దాడికి పాల్పడిన నిందితులను కూడా కేసు నమోదు చేసి శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా జర్నలిస్ట్కి రక్షణ కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం సార్. ప్రభాత్ ఫోటోలు తీయమ్మా. Okay.